ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్యూజ్ ఇట్. ఈ వీడియోలో మనం Kali Linux బూటబుల్ పెన్ డ్రైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకొని Kali.org అని టైప్ చేస్తే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేయండి అండ్ కొంచెం కిందికి వెళ్ళండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ బూటబుల్ లైవ్ బూట్ పెన్ డ్రైవ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది ఏదో కింద. సో చూపిస్తున్నాయి చూడు, ఇది పెన్ డ్రైవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి అండ్ ఇక్కడ రికమెండెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ సో చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి రాంగ్ నొక్కేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని రూఫూస్ అని కొట్టండి. టైప్ చేయగానే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి అండ్ కొంచెం కిందికి వస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట మీకు, రూఫూస్ అని చెప్పేసి. సో అలానే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి కొంచెం. సో మొత్తం కిందికి వచ్చినాక మీకు ఇందులో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, స్టాండర్డ్ అండ్ నేనైతే సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని ఒక్కసారి అట్లా ప్రెస్ చేయగానే మీకు అయితే డౌన్లోడ్ ఆప్షన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ కింద అన్నీ ఒకటే అనమాట, లైక్ 2 MB, 1.9 MB, 6 MB వరకు ఉంటాయి. సో నేను 2 MBది సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ పెన్ డ్రైవ్ ఏ స్టేజ్ ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ క్లిక్ చేసి ఇట్లా అయితే యాడ్మెంట్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి రాంగ్ కొట్టండి, ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది రూఫీస్ డౌన్లోడ్ కావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, హాఫ్ అన్ అవర్ అట్లా. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు యూజ్ లేదు. అండ్ ఇప్పుడు మనం ఎలా పెన్ డ్రైవ్లకి యూజ్ చేయాలో చెప్తాను. అండ్ దానికంటే ముందు ఈ రూఫీస్ లైవ్ బూట్ పెన్ డ్రైవ్ చేసుకోవాలంటే మినిమం 8 GB to 16 GB పెన్ డ్రైవ్ అయితే కావాలి. సో అది పక్కన పెడితే, సో ఇక్కడ వచ్చేసి రూఫీస్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా అయితే వస్తుంది. ఎస్ క్లిక్ చేయండి. ఇట్లా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు మీ పెన్ డ్రైవ్ని అయితే ల్యాప్టాప్కి కనెక్ట్ చేయండి. సో మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేస్తే చూసారు కదా, నాకు కొన్ని సెట్టింగ్స్ అయితే మారినాయి. MBR లైక్ కొన్ని సెట్టింగ్స్ అయితే మారుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది Kali OS ఫైల్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి. సో దానికి పక్కన సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో సెలెక్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇవేం క్లిక్ చేయకుండా డైరెక్ట్ సెలెక్ట్ బటన్ అయితే నొక్కండి. సెలెక్ట్ బటన్లో మీకు వెయిట్ 1 సెకండ్. సెలెక్ట్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఫస్ట్లో ఫైల్ అయితే కనిపిస్తుంది, ఓపెన్ చేసుకొని డైరెక్ట్ కింద Kali Linux అని ఉంది కదా, దానికంటే ముందు మీ స్టోరేజ్ ఒకవేళ లైవ్ బూటబుల్ పెన్ డ్రైవ్లో ఏమైనా ఫైల్స్ స్టోర్ చేయాలనుకుంటే దాని కింద మీకు స్టోరేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 32 GB సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను 1920 పెట్టుకుంటున్నాను. సో మీకు ఇష్టం వచ్చినది మీరు పెట్టుకోండి. అండ్ ఇక్కడ Kali లైవ్ అనే దగ్గర మీకు ఇష్టం వచ్చిన పేరు కూడా ఇచ్చుకోవచ్చు. సో అది మీ ఇష్టం. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు కింద నేమ్ అయితే ఇచ్చుకోండి అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసి ఎస్ కొట్టండి. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ అని కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ తీసుకోండి. అండ్ ఇక్కడ డౌన్లోడింగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి నేను కొంచెం స్కిప్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ కూడా ఓకే ఇచ్చేసేయండి. అండ్ టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి, సో నేనైతే దీన్ని స్కిప్ చేస్తున్నాను. అండ్ ఏం టెన్షన్ పడకండి, ఒక దగ్గర ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా స్టార్ట్ చేయండి. సో నేనైతే ఇట్లా చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు నేనైతే చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో నేను ఇప్పుడైతే క్యాన్సిల్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ డైరెక్ట్గా ఆఫ్ ద సిస్టమ్ మీకు కెమెరా పెట్టి చూపిస్తాను ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలో. సో ప్రజెంట్ అయితే నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇది నా ల్యాప్టాప్ అండ్ దీనికి నేను పెన్ డ్రైవ్ అయితే 32 GB తీసుకున్నాను. సో చూడవచ్చు శాండిస్క్ది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 32 GB. అండ్ దీన్ని మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది చూడండి, కనెక్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి అండ్ అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి.
అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రికవరీ అని చెప్పేసి ఉంటుంది. సో రికవరీలోకి వెళ్ళిపోండి అండ్ ఇక్కడ రీస్టార్ట్ నౌ కొట్టండి. రీస్టార్ట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ ఇప్పుడు మీకు ట్రబుల్ షూట్ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ UEFIని సెలెక్ట్ చేసుకొని రీస్టార్ట్ చేయండి ఇక్కడ కూడా. అండ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే మళ్ళీ రీఇన్స్టాల్ అవుతుంది అండ్ దీని తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ డైరెక్ట్ మీకు ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి, బూట్ ఆప్షన్స్. బూట్ మెనూలోకి అయితే వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్ రీస్టార్ట్ చేయండి మళ్ళీ. అండ్ ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, శాండిస్క్ మీ USD ఎక్కడైతే కనిపిస్తుందో. అండ్ స్టార్ట్ చేస్తే మీకు Kali Linux అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు లైవ్ బూట్ కదా, సో మీకు స్టోరేజ్ ఏమైనా సేవ్ చేసుకోవాలనుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు Kali Linux అయితే ఓపెన్ అయిపోతుంది బూటబుల్. అండ్ దీంతో మీకు చాలా టూల్స్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ టెస్టింగ్ ఆర్ వైఫై హ్యాకింగ్, లైక్ పాస్వర్డ్ క్రాకింగ్స్ మనకి పెన్ డ్రైవ్ లైక్ వైఫై అడాప్టర్ అయితే అవసరం లేదు. అండ్ ఫైనలీ మనకైతే మన Kali Linux బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసుకుంటే ఫైల్స్. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు లైక్ స్క్రీన్ బార్ అయితే పనిచేయదు అనమాట, లైక్ బటన్స్కి. సో మౌస్ యూజ్ చేస్తే క్లిక్స్ అయితే చేయాలి. సో ఇక్కడ నేను లెఫ్ట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు సేమ్ Kali Linuxలో ఉన్న దాంట్లో ఉన్నవే మొత్తం ఇక్కడ కూడా వస్తాయి, కాకపోతే మనకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే అందులో కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హ్యాకింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.